చేసే చెత్తకి ఇప్పుడు జనసేన పరుగు పోతుంది. కానీ ఇతను ఇంటెన్షనల్ గా చేయట్లా. వాళ్ళిద్దరిని ఇతను ఎందుకు కాపాడుతాడు? ఎవరు వాళ్ళిద్దరు? ఈ రోజుకి కూడా సార్ జనసేన మీద ఎటువంటి చెడు ముద్ర పడదు సార్. వాళ్ళిద్దరు వైసీపీనే సార్. యనమల భాస్కర్ ని కోల్పోయిన దౌర్భాగ్యం ఈ రోజు రామ్ తాలూరి గారట వెళ్ళి యనమల భాస్కర్ గారి దగ్గర కూర్చొని మళ్ళీ మీరు ఇన్ఛార్జి తీసుకుంటారా అని అడిగినారట. ఎలా ఇన్ఛార్జి తీసుకుంటారా అని అడిగినారట. అతను అరే 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, కూటమి, ఇప్పుడు ఇన్ఛార్జి నా చేతిలోకి వచ్చింది అనుకోవాలా? ఆయన తీసుకోవట్లేదట, ఆలోచిస్తున్నాడట. ఏంటి సార్ ఇది? ఎవరికైతే బీఫామ్ పట్టా గనక రైల్వే కోడూరులో ఇచ్చుంటే ఈ రోజు ఎంతో మంది బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేసాయి. ఒక దళిత బిడ్డ ఎంతో కష్టపడి చదువుకొని ఒక CEO సెంట్రల్ క్యాడర్ ని శాసిస్తుంటే పచ్చ మీడియా వచ్చి ఇతను వైసీపీ కోవట్టాన్ని ముద్ర వేసి డబ్బులు తీసుకొని ఇతని టికెట్ ని క్యాన్సిల్ చేశారు. ఈ రోజు చిక్కెంటుకులు తీసుకునే పరిస్థితికి వచ్చింది రైల్వే కోడ్, చిక్కెంటుకులు తీసుకునే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకు సచ్చిన నిజాయితీగా ప్రజారాజ్యం నుంచి ఉన్నటువంటి జనసేన వాళ్ళు దయచేసి ఇల్లు ఒళ్ళు చించుకొని రోడ్డు మీదకి రాకండి. ఈ రోజు జనసేన వాడు వచ్చాడు చూడండి, రజనీ గారు తాతంశెట్టి నాగేంద్ర కొట్టాడు. నీకెందుకు నిన్న ఎవరు తిట్టిందా? మంచితనంతో అమ్మాయిని ఇంటికి పిలిచి నువ్వు మాట్లాడినావు కదా, చాలు నీ మంచితనం. రోడ్ల మీదకు పోమాక, పోలీసు వాళ్ళు ఉంటారు. ఈ రోజు నిన్ను హైలైట్ చేసినారు. రూపానందరెడ్డి ఎస్కేపుడు, అమ్మాయిలతో అభాషణ చేయించిన అరవ శ్రీధర్ ఎస్కేపుడు, కమిటీ మీటింగ్ రిపోర్ట్ ఇంతవరకు ఆయన వల్ల మన బాస్ వల్ల నువ్వు మాత్రం ఒక విలన్ లాగా కనిపించావు. ఎందుకంత ఆత్రం? సో దయచేసి ఇది ఒక కుట్ర వ్యూహం సార్. బొలిశెట్టి శ్రీనివాస్ గారి నుంచి పంత నానాజీ గారి నుంచి అసలు జనసేనలో ఉండే ప్రతి ఎమ్మెల్యేలు డబ్బులు తినేసి అరక్క కడుపులో నొప్పులు వచ్చేస్తున్నట్టుగా టీడీపీ వాళ్ళో లేకపోతే ఇంకో అదర్ మీడియాలో వాళ్ళు చూపించేస్తున్నారు. అరే మాకంత పెత్తనం ఉండదే, మా నాయకుడు జాగ్రత్తగా ఉండండి, నిబద్ధతగా ఉండండి అని రూల్స్ పెట్టి మరి తిడతాడే, మేము ఏ పని చేయకపోయినా మమ్మల్ని నిందేస్తారంటూ ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక కుట్రకోణం జరుగుతుందేమో. జనసేన ఎమ్మెల్యేలు కానీ జనసేన కార్యకర్తలు కానీ దయచేసి నిబద్ధతగా ఉండండి. తప్పు ఆడ మనిషి చేసినా ఇంకొకళ్ళు చేసినా తప్పు చేసిన వాడు వస్తాడు కదా, మీకెందుకు? మీరు ప్రజారాజ్యం నుంచి ఉన్నోళ్ళు, అన్న ఓడిపోయినప్పుడు నిలబడినోళ్ళు కందకలేందరూ కత్తిపేటకి ఎందుకో వైసీపీ నుంచి వచ్చినోడో టీడీపీ రూపానందరెడ్డి వాళ్ళు మాట్లాడుకుంటారు. కమిటీ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదు సార్. కమిటీ రిపోర్ట్ అమ్మాయి తప్పైతే అమ్మాయి, ఇతను తప్పైతే ఇతను. అరే ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ అవరు? అరే చూసే వాళ్ళకి ఆయన విలన్ లాగా చూపించేస్తున్నారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఏమంటాడు? అభివృద్ధి అని చెప్పి నా 2 చేతులు కట్టేయడం మీకు అలవాటేగా అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగు. ఇక్కడేమో నేను కంపెనీలు తేలేకపోతున్నాను, మీరే కంపెనీలు తేగలుగుతున్నారు అంటూ తప్పట్లు. ఎందుకన్నా బాధపడతావు? నువ్వు కంపెనీలు తేనక్కర్లా. నువ్వు అక్కడ కూర్చుంటే వాళ్లే కంపెనీలు తెచ్చుకుంటారు. నువ్వు అక్కడ ఉన్నావన్న ధైర్యంతోనే కంపెనీలు ఈ దేశంలోకి ఈ రాష్ట్రంలోకి వస్తున్నాయని గుర్తుపెట్టుకో. నువ్వు తగ్గించుకొని మమ్మల్ని తగ్గించదు. కూటమి బలంగా ఉన్నప్పుడే ఏ కంపెనీలైనా వస్తాయి. కూటమి పోయిందంటే జగన్ గారు వచ్చేస్తారు, కంపెనీలు తరిమి కొడతారు. ధైర్యంగా కంపెనీలు వస్తున్నాయంటేనే కర్ర పట్టుకుని నువ్వు కాపలాగాస్తున్నావని దాని అర్థం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గించుకుంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎనీవే తాతంశెట్టి నాగేంద్ర గారు చేసిన ఘటన పూర్తిగా తప్పు. మీరు అచ్చు చాపడకండి. వాళ్ళు ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో, ఎవరైతే వైసీపీ కోవట్ల ముద్రలో ఉన్నారో, ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ పార్టీ జెండాని అధినాయకుడిని రక్షించుకోవాలని నా అభ్యర్థన సార్. రైట్. ధన్యవాదాలు రజనీ గారు అందుబాటులోకి వచ్చినందుకు. రైట్.